హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఎస్ఎస్పి బ్లాగ్స్. ఈ వీడియోలో మేము నేసిన చీరలో అవి ఏ విధంగా అంటే మనం తీసుకెళ్ళిన చోట ఏ విధంగా చూస్తారు అనేది, కొలత కూడా సరిగా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం రండి. ఇది మేము నేసిన చేనేత కుప్పటం శారీ. ఈ విధంగా మనం బ్లౌజ్ ఒకసారి కొలత సరిపోయిందో లేదో, అంటే 80 పాయింట్లు ఉండాలి. అంటే సుమారుగా 80 పాయింట్లు అంటే 32, 33 అంగుళాలు కొలత ఉండాలి బ్లౌజు. అది ఒకసారి కొలత వేసి చూద్దాం. ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేను ఎప్పుడు నేయలేదు. టీడీపీ అండ్ క్రీము, పాట్నా అంటే అది కమ్మి అంటారు. అంచు కూడా క్రీమ్ వచ్చింది, మధ్యలో బాడీ మాత్రం ఈ విధంగా టీడీపీ వస్తుంది, అంటే ఎల్లో కలరు. చీరని ఈ విధంగా మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం ఈ విధంగా పారువా చేసుకొని, అంటే ఒకసారి చెక్ చేసుకొని కొలత ఎంత ఉందో ఏందనేది ఒకసారి చూసుకొని మనం అన్నీ ఏదన్నా మరకలు ఏమన్నా అయినాయా నేసేటప్పుడు అవన్నీ చూసుకొని మనం కొట్టు దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి చీరలు ఇచ్చేసేయాలి మనం మొత్తం. అంటే ఈ కలర్ వచ్చేసి అంటే ఒక బారుకి 5 చీరలు వస్తాయి. ఒక బారుకి 5 చీరలు వస్తే 5 చీరల్లో 2 వచ్చేసి ఎల్లో కలరు, ఒక 3 వచ్చేసి కోమలి కలర్ అంటారు. అంటే కనకాంబరం పూలు ఉంటాయి, కనకాంబరం కలర్ అంటారు, దాన్ని కోమలు అంటారు. అది కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఈ విధంగా చూసారా చీరలు, ఎల్లో అండ్ క్రీము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కోమలి అన్నాను కదా కలరు, అదే కనకాంబరం కలరు అండ్ క్రీము చూసారుగా.
అదనమాట. అది కూడా ఒకసారి మనం ఫార్వర్డ్ చూద్దాం.